ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మరి ఉదయకాలపు ఆరాధన త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం ఆరాధనకు వీళ్ళందరినీ కూడా ప్రేమతో ప్రభు యొక్క మరి ఆయన యొక్క కృపాశిష్యులతో మీకు శుభాలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాను. మరి గృహముల వద్ద దైవ సాన్నిధ్యంలో మరి ప్రార్థనాపూర్వకంగా మరి ఎడతెగని సిద్ధపాటు మనస్సులను దేవునికి మరి ఆయన ఎదుట నమస్కరించుకుని మరి ఆరాధనలో పాల్గొని దైవాశిష్యులు పొందుకోవాలని దేవుని నామ పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని సమయాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు, వేరే పనులు కేటాయించుకోవద్దు. దైవ సన్నిధిని మీరు తప్పకుండా మరి అనుభవించి పాటించి దేవుని ఘనపరచాలని నేను ప్రార్థనాపూర్వకంగా మీ అందరికీ కూడా సంఘమంతటికి కూడా ప్యారిష్ అంతటికి మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభువానికి స్తోత్రంలో ఎంతో నమ్మదగిన ప్రభుడవు నాయన, నీ ప్రేమ ఎంత మమ్మల్ని ఆదుకొనిచ్చినదో, ఎంత బలపరుచుచున్నదో, ఎంత నిలబెట్టుచున్నదో, ఇదిగో అనుదిన జీవిత అనుభవాల ద్వారా మేము తెలుసుకుని నిన్ను నాయన కృతజ్ఞతా భావంతో నీ సన్నిధిలో మా మనవులు సమర్పిస్తున్నాం ప్రభా. కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన మరి యొక్క త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం ఆరాధనలో పాల్గొనొచ్చునుగా ప్రభా, ఎంతటి భయంకరమైన పరిస్థితులు లోకమును అలుముకొని ఉన్నావు ప్రభా. వేటి చేత మనుషుడు ఎంతో నాయన నెమ్మది లేక మరి మనోవిచారము దుఃఖము చేత కృంగిపోతున్నారు ప్రభా. ఇటువంటి భయంకరమైన ఇరుగుతున్న కరోనా వ్యాధి యొక్క సంచారము మనుషులందరికీ భయపీడితలు చేస్తున్న తండ్రి, నీకు మాత్రమే ఆయన మేము నమ్మకంగా నిన్ను వేడుకుని గోజాడి భయపడి నిన్ను సేవించుకుంటూ కృప దయచేయండి. ఈ ఆరాధన అంతటి ద్వారా మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు ఆరాధన మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 41వ కీర్తన, మేలు కొనరే మీ మనంబుల మేలుమిగా మీ మేర అనే కీర్తన పాడుకుంటూ ఉదయకాలపు ఆరాధన ప్రాతకాల స్తుతిని మనము దేవునికి సమర్పించుకుందాం. మేలు కొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేర దాపక పాలు మానకలేచి దేవుని పాదములు పూజింపగ్రక్కునా. మేలు కొనరే దేకులెల్లను తేజరిల్లెను దినకరుండు దయింపలయ్యెను. బ్రోక్కులకు ప్రతిఫలమునిచ్చెడు మూలకర్తను కొలువసేయగా. మేలు కొనరే నిదురబోయిన వేళ మిమ్మక నిమిషమైనను బాసి ఉండగా పదిలముగా రక్షించు దేవుని ప్రస్తుతింప మహాముదంబునా. మేలు కొనరే తెల్లవారగా తెలియరేది తెలివి గల మానవ సమాజం ఎల్ల సిల్లుచు నీతి భాస్కరు హృదయమయ్యను హృదయములపై. మేలు కొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేర దాపక పాలు మానకలేచి దేవుని పాదములు పూజింపగ్రక్కునా. మేలు కొనరే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున
నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పొగందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నైనా సర్వశక్తుల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెరకుచు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొద్దకు ఆశ్రమనికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటుకై నా మిగులు కరుణ గల దేవ, ఆయన నిమిత్తమున మా సొంత పాపములకు క్షమాపణ దాయిచ్చాం. మేము నీ కృప చేత నిత్యజం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానం నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభు, రక్షణను మా అందరికీ దయచేయను. త్రిత్వము తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును ధ్యానించుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయి కీడు ఆయన వారి మీదకి రప్పించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చము. తండ్రికిన్ కుమారునికిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము.
క్రీస్తు మామును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాగు సమాధానం నరుల కాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతి జో మరి పొగడుచున్నాము. మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మది రానంచియు నీకు మహిని స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము. ఏకరుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము. లోక పాపమును మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున యేసు మా ప్రార్థన నుంచి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్న ఇప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ఓ ప్రభువా, నీ వినయ సేవకుల ప్రార్థనకు కరుణతో చెవియొగి నీకిష్టమైన వాటిని అడుగునట్లు వారిని నడిపించి వారి మనవులను అంగీకరింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడువై
యుగ యుగములో జీవించు పరిపాలించునుండు నీ కుమారుడు మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మరి సమయంలో మనము త్రితమ తరువాతి 9వ ఆదివారం యొక్క ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగములను మనం ఇప్పుడు చదువుగా విందాం. మొదటిగా మరి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు గల వాక్య భాగం చదువుగా విందాం. త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనగలడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయను. ఇంతటితో వాక్య భాగము పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుగా ఉందాం. ఓ ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. త్రిత్వం తర్వాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనములు ఈ విధముగా వ్రాయబడినవి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండన వల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటివాడిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మడుగులని వ్రాసుకోమని వారితో చెప్పాను. తర్వాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటి తీసుకుని 80 తూములని వ్రాసుకోమని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వారి యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునేది. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారి నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఇంతటితో సువార్త వాక్య భాగం ముగిసేది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగును
అలాగే ఉండి అపోస్తుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తుల తండ్రైన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపడి కన్యైన మరియకు పుట్టి పొంది పిలాతుడి కారణంతో శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్టలోకములోనికి దిగినని చనిపోయిన వాళ్ళ నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తిగా తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి సమయంలో మనం అందరము కలిసి వాక్య ధ్యానంలోకి వెళ్ళటకు ముందుగా కీర్తన పుస్తకంలో నుండి 407వ కీర్తన, ప్రీతి గల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు కీర్తన పాడుకుంటూ వాక్య ధ్యానంలో ప్రవేశిద్దాం. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, నీతి లేని దయచేత అతుచు ప్రేమించును. క్రీస్తునంత మన భారమంతన పగించిను. శక్తి గల మహు చేత మోతనెల్ల వీడును. నీతి గల మన యేసు ధృతి గల మిత్రుడు, మృతి బంది కృపతోవే శ్రాంతి కలిగించెను. భీతి నందు పాపులైన చింత భ్రాంతులైనను క్రీస్తు యొక్క దీప్తి చేత రక్త గతి చూతురు. దయగల మన యేసు ప్రియమైన మిత్రుడు, మాయలోకమందు నిజ శ్రాయుడై కాపాడును. భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధలన్ ధ్యాయమపనే ప్రియేసు స్థాయి వృద్ధి చేయును. దారుణిలో విసుగాక వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడు రక్షకుడు. నారకులగమవేగా క్రూర హింసబుందెను. కరుణించి నిలిచి ప్రతి ప్రార్థనలించును. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభాన్ని దివ్యమైన సన్నిధిని మేమందరం కూడా పంచుకునే కృప భాగ్యం ఇచ్చారు. సమయాన్ని కానీ, అవకాశాన్ని కానీ, కృపలను కానీ, మేళ్ళను కానీ మీ అనుగ్రహించకపోతే తండ్రి, మీరు అనుగ్రహము లేకపోతే ప్రభా మేము ఏది కూడా పొందుకోలేము, అనుగ్రహించలేము ప్రభా. నీ నమ్మదగిన ప్రేమ చేత ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానం మీకు తోడండి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో
స్థిరత్వం తర్వాతి 9వ ఆదివారం ఆరాధన పాల్గొనొచ్చిన మీ అందరికి కూడా దేవుని కృప దీవెనలు మీకు అపారమైనటువంటి ప్రేమాదరణ మీకు తోడండి నడిపించును గాక. మరి మనం చదువుకున్నటువంటి ఈ పాఠంలో మరి మనం గమనించినట్లయితే దేవుని రాజ్యములో నీతిమత్వము అనేటువంటి అంశము ఇందులో నిగూఢమైనటువంటిది. పత్రిక పాఠంలో పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచవద్దని హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే సువార్త పాఠంలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని యొక్క ఉపమానము గురించి ప్రభు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దినాన మనకు మరి అంశం ఏంటంటే నిజమైన నమ్మకమైన గృహ నిర్వాహకుడు. ఈ రోజున మనకు సంఘాల్లో, బయట సమాజములలోనూ మరి ప్రభుత్వాల్లోనూ నమ్మకమైన అధికారులు, సేవకులు, పరిచార బృందము మనకెంతో చాలా అవసరమైనది. కాబట్టి మరి ప్రభుత్వాల్లోనూ మరి సమాజంలోనూ కుటుంబాల్లోనూ క్రైస్తవ సంఘాల్లోనూ మరి నిజమైన నమ్మకమైన నాయకత్వము, నమ్మకమైన దాసులుగా పనిచేసేటువంటి పరిచారకులు చాలా అవసరమైనది. ఎవరికి అప్పగించబడిన పనిని వారు నమ్మకముగా బాధ్యతగా నెరవేర్చినప్పుడు వారు బహుగా గుర్తింపు పొందుతారు. వారు గణనీయమైనటువంటి వారుగా వారు అందరి హృదయాల్లో, అందరి యొక్క నోటి చివరే వారు ఉండి మంచి పేరును వారు పొందుకోగలరని మరి దేవుని వాక్యం మనకు జ్ఞాపకం ఇస్తున్నారు. కనుక మరి ఎంతమంది నమ్మకంగా ఉంటారు, ఎంతమంది మరి యొక్క పనిలో కానీ అప్పగించబడినటువంటి ఏ విధమైనటువంటిది సమస్య కానీ పరిష్కారం చేసేటువంటి వారు, పనిలో నిమగ్నత, పనిలో చురుకుదనం, బాధ్యత కలిగినటువంటి వారిని అందరూ కూడా మరి ఎంతగా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ మనము ప్రభు చెబుతున్న ఒక గృహ నిర్వాహకుని కూడా నుంచి మనం చూస్తున్నాం. నిజమే, ఇక్కడ ప్రభు మరి ఆయన చెబుతున్నటువంటి ఉపమానము అందరి యొక్క జీవితాలకు ఇది వర్తించుచున్నట్టుగా మనం గమనించాలి. మరి ముఖ్యంగా క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబం దేవుని కుటుంబము కనుక దేవుని కుటుంబంలో నమ్మకముగా మరి విశ్వాసం కలిగి, విధేయత కలిగి, శ్రద్ధ కలిగి, బాధ్యతతో పనిచేసేటువంటి పరిచారకులు దేవునికి ఎంతో అవసరం. ఎందుకంటే దేవుని పరిచారకులు పరలోకపు మరి బృందము, పరలోకపు ఆ యొక్క దూతల సమూహము దేవుడి అంటే ఎంతో భయభక్తులతో ఆయన అప్పగించిన పనిని ఆయన మాకు అప్పగించాడు అంతే చాలు, వాటిని తప్పకుండా నెరవేర్చాలి అని ఆసక్తితో వారు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈనాడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క చదువుకునే అధ్యాయాల్లో పత్రిక పాఠం కానీ సువార్త పాఠం కానీ ఇద్దరు మరి సంఘానికి సంబంధించినటువంటి లేక దేవుని ప్రజలకు సంబంధించిన గృహ నిర్వాహకులను ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరంటే వారు మొదటిగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాయొచ్చు మరి ప్రభు తనకు అప్పగించిన పనిని గురించి దృష్టాంతములను ఎత్తి మరి సువార్త ప్రకటన చేయించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సువార్త పాఠంలో ఒక గృహ నిర్వాహకుని పేరు మనకు పడలేదు, కానీ గృహ నిర్వాహకుని గురించిన మరి ఒక నియమము ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే నిజమైన గృహ నిర్వాహకుడు, అసలు గృహ నిర్వాహకుడు ఎవరంటే ప్రభువే. దేవుని ఇల్లంతటికి పైన మరి ఇప్పుడు పౌలు గారు ఈ రోజున ఈ సువార్త పత్రిక పాఠంలో మనం జ్ఞాపకం చేస్తున్నటువంటి దృష్టాంతాలంటి బట్టి చూసినట్లయితే మరి మోషే దేవుని ఇల్లంతటికి గృహ నిర్వాహకుడుగా బాధ్యత తీసుకునే నమ్మకమైన సేవకుడుగా దేవుని పనిని నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము మరి ఈ ఈ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుండి
6 వచనాల భాగంలో ముందుగా మనం చూసినట్లయితే అంతా కూడా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి అని చెబుతున్నారు. అంతేకాకుండా అంత తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని వారు త్రాగిరి. కనుక ఈ మాటలు బట్టి మనం చూసినట్లయితే మరి వారిని ఎంత బాధ్యతగా నడిపించుకుంటూ వచ్చాడు మోషే. కనుక వారికి సహాయపు దూతగా, నడిపింపు దూతగా పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను ఆయన వారికి సహాయకుడై మరి వారిని యావత్ పరిస్థితులలో మరి బాధలలోనూ ఆపదల్లోనూ వారిని ఆదుకుంటూ వచ్చినటువంటి వాడు. ఎందుకంటే వారిలో తిరుగుబాటు మనస్సు ఉన్నది, మరి విసుగుదల మనస్సు ఉన్నది, వారిలో మరి ఇంకా ఎన్నో రకాల పాప సంబంధమైనటువంటి క్రియలు వారిలో ఉన్నప్పటికీ వారిని పరిహరించుచునే, భరించుకుంటూనే, సహించుకుంటూనే వారి వాగ్దాన భూమికి నడిపించాలని ఆశ కలిగినటువంటి వాడు. మరి మోషే ఎంత నమ్మకమైన గృహ నిర్వాహకుడు, ఎంత సాత్వికుడు గృహ నిర్వాహకుడో. మరి అలాంటిది ఆ సాత్వికాన్ని ఎవరిచ్చారంటే దేవుడే. తనను నడిపిస్తున్నటువంటి దేవుని సహాయం చేత మరి మోషే ఆ సాత్వికత్వాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయినను జనులు ఎలాంటి పాపంలో వారు పడిపోయారు, ఎలాంటి పాపములో దేవునికి విరోధులయ్యారు అంటే మొదటిగా ఇక్కడ మనం చూస్తున్నాం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చున్నారు, ఆడుటకును కూర్చున్నారు. మరికొంతమంది విగ్రహారాధికులై ఉన్నారు, అలాగే మరికొందరు వ్యభిచరించిన వారై ఉన్నారు. అలాగే వారు ఇంకా ఎలా వ్యభిచరించి వారు ఏం చేస్తారంటే 4వ వారిలో దుర్గుణం ఏంటంటే సణుగుట. అనగా ఇలాంటి దుర్గుణాలతో వారు దేవుణ్ణి విసిగించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా వారు అలాంటి కార్యములు చేసినందువల్ల వారు ఏమయ్యారంటే నిజముగా వాగ్దాన భూమిలోకి వారు ప్రవేశించుకోవడానికి ప్రయాణమయ్యారే కానీ వారు వాగ్దాన భూమిలో ప్రవేశించే అర్హత వారు పోగొట్టుకున్నారు, ఆ దీవెన వారు పోగొట్టుకున్నారు. మధ్యలోనే సంహారకుని చేతిలో, అనగా తమ సంహారకుడు ఎవరంటే వారి పాపం, వారి యొక్క అవిధేయత, అదే వారిని సంహరించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని మాట వింటే తప్పకుండా ఆయన దేవుని ఇంటికి పైవాడై ఉండి గృహ నిర్వాహకుడిగా ఉండి ఆయన అంతటిని నడిపించుకుంటూ వచ్చాడు. గృహ నిర్వాహకుని యొక్క విధులు ఏమిటంటే బాధ్యత, భారము, నమ్మకము, అలాగే ఇంటి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కలుగజేస్తూ ఉండాలి, వాటిని ఏర్పాటు చేస్తూ ఉండాలి. దైవజనుడైన మోషే ఎప్పటికప్పుడు దేవుని సహాయం కోరుకుంటూనే ఆ ప్రజల పట్ల బాధ్యత, దేవుని విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ, కనుక దేవుడు తన ప్రజలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడు మోషే గుర్తించాడు. తన ప్రజలను తప్పకుండా ఒక గమ్యానికి చేర్చాలి అనేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వాడు. కనుక మోషే చాలా సాత్వికమైనటువంటి వాడు కాబట్టి, సాత్వికమైన గృహ నిర్వాహకుడు కాబట్టి హెబ్రీ గ్రంథ పత్రికలో కూడా గ్రంథకర్త రాస్తాడు, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు అని అంటాడు, నమ్మకమైన పరిచారకుడు. అలాగే క్రీస్తు కూడా దేవుని ఇల్లంతటికి పైగా ఉన్నటువంటి ఇంకా నమ్మకమైన పరిచారకుడు. అయితే ఇక్కడ మోషే గృహ నిర్వాహకత్వం ఏంటంటే శరీర సంబంధమైన గృహ నిర్వాహకత్వం. కానీ క్రీస్తులో ఉన్నటువంటిది ఏంటంటే ఆత్మీయమైనటువంటి దృక్పథంలో ఉన్నటువంటి ఆ గృహ నిర్వాహకత్వం. ఆయన ఆత్మ కాబట్టి ఆత్మస్వరూపిగా అందరికీ కూడా సహాయపడి ఉన్నాడు. సహాయం చేయటకు మనస్సు కలిగినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గృహ నిర్వాహకుడు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే మరి పెద్ద ఇళ్లలోనూ ధనవంతుల ఇళ్లలో మనం గమనించినట్లయితే ప్రభు చెప్పిన ఉపమానం అదే. ఇళ్లలో నమ్మకమైనటువంటి వారికి ఇంటి బాధ్యత అంతా అప్పగించి ఇంటి యజమానులు ఏం చేస్తూ ఉంటారు, దూర ప్రాణాలు వెళ్ళి వస్తూ ఉంటారు. మనకు ఈ మధ్యలో వారికి ఇంటికి కావలసిన యజమానురాలకి బిడ్డలకు కావలసిన అన్నీ కూడా వారికి చూస్తూ ఉండాలి. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి యజమానికి కూడా తెలియనటువంటి కొన్ని విషయాలు మరి గృహ నిర్వాహకుడే చూసుకుంటూ ఉంటాడు.
స్టీవార్డ్షిప్ అనమాట. అంటే ఇంటిలో మమేకమైపోతూ ఉంటాడు. ఇంటిలో తనకు తెలియని రహస్యం అంటూ ఉండదు అని ప్రతి దాన్ని కూడా చక్కగా నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే మనం ఒక మంచి గృహ నిర్వాహకణ మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఫరో ఇంటికి రాకముందు పొతిఫెరా అనేటువంటి ఫరో సైన్యాధిపతి దగ్గర యోసేపు మంచి గృహ నిర్వాహకుడుగా ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకత్వ పని జరిగించే పని ఏంటంటే, మరి పొతిఫెరా అతను యోసేపు మీద బహుగా నమ్మకం కలిగి జాలిపడి, ఇతడిలో ఒక దైవకాంతి ఉంది, ఇతడిలో ఒక నమ్మకత్వం ఉన్నది, ఇతడు చేసేదంతా కూడా సఫలమవుతుందని గుర్తించి మరి పొతిఫెరా యోసేపు మీద మనసు ఎంతో ఇష్టపడ్డాడు. అయితే దీనంతటికి కూడా దేవుని కనికరం ఒక ప్రకారం జరుగుతూ ఉంటే అపవాది తన కార్యం తనకుండా చేసుకుంటూ ఉంటాడు. మరి పొతిఫెరా యొక్క భార్య యోసేపు మీద మనసు పెట్టుకుని ఈ యోసేపుని శోధించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియతములారా, ఇక్కడ మనం చూసినట్లయితే పాపం అనేటువంటిది ఎలా ప్రవేశిస్తారనేటువంటిది మనకు తెలియదు. ఏ విధంగా ప్రవేశిస్తారు, ఏ కోణంలో వస్తూ ఉంటుంది, ఎవరి ద్వారా వస్తూ ఉంటుంది, అనగా ఏ కోణాన్ని వెతుక్కుంటూ పాపం ప్రవేశిస్తారు అన్నది మనకు తెలియదు. కానీ పాపమును జయించడం, పాపాన్ని మరి అంతటిని కూడా లక్ష్యం చేయకుండా దేవునికి మాత్రమే భయపడిన యోసేపు ఎంతగా పాపముని అసహించుకున్నాడు, శరించాడు, మరి త్రిప్పి కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. పొతిఫెరా భార్య తనను చేయి పట్టుకున్నప్పటికీ కూడా విసిరి కొట్టి అతడు అక్కడి నుంచి దేవునికి మాత్రం భయపడి పాపము నుండి దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అప్పగించిన పనిని నాకు ఇంటిని అప్పగించాడు కానీ కనుక పాపం చేయడానికి దేవుడు నన్ను అప్పగించలేదని యోసేపు గుర్తించాడు. ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి గృహ నిర్వాహకం మనం చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇంటిలో మనం దేవునింట్లో మన ఇంటిని మనం ఎలా కాచుకుంటున్నాం, మనం దేవుని సహవాసం నుండి దేవుని సహవాసాన్ని ఎలా కాచుకుంటున్నాం, మన పొరుగు వారిని ఎలా కాస్తున్నాం, కనుక రక్షణలోకి రావాలనుకునేటువంటి వారిని ఏ విధంగా వారిని నడిపిస్తున్నాం అనేటువంటిది ఇక్కడ చాలా అవసరం అనేది. మనుషుడు సాధారణంగా ధనము దగ్గర, పాపము దగ్గర, త్రాగుడు దగ్గర పడిపోతూ ఉంటాడు ప్రియార్థి అనుకుంటారా. కనుక వాటన్నిటిని కూడా జయించుకుంటూ వచ్చినటువంటి వాడే, పాపమును జయించినవాడు, శోధనను జయించిన వాడు ధన్యుడిని దేవుని వాక్య లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. కాబట్టి ఈనాడు మనం చూస్తున్నాం, యేసు ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క గృహ నిర్వాహకుడు యజమాని యొక్క నమ్మకత్వాన్ని సంపాదించుకోవడానికి బదులుగా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. స్వేచ్ఛను మరి ఇంకా స్వేచ్ఛ సంపాదించుకోవాల్సిన బదులుగా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ఆ స్వేచ్ఛను బట్టి అతడు ఒక పాపమునకు బందీ అయిపోయినట్లుగా ఏదో తాను ఒక తప్పు చేస్తున్నట్టుగా భావించి యజమాని ముందు కళ్ళెత్తుకుని తిరగలేకపోయినటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ప్రియతములారా, ఈ రోజున మనం కూడా దేవుని ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా తల ఎత్తుకుని బ్రతకాలే కానీ తల దించుకున్నామంటే అది ఒక పాపము, ఏదో ఘోరమైన పాతకము, ఏదో ఘోరమైన అతిక్రమణం చేస్తున్నటువంటి వారుగా మనం తలదించుకునేటువంటి పరిస్థితి కలిగించేవాడు సాతాను. మనం ఎప్పుడు కూడా వెలుగు సంబంధులుగా మన ముఖములో నుండి దైవ కాంతి, మరి దేవుని ముఖ కాంతి మనలోని ప్రసరిస్తూ ఉండాలంటే పాపము ఉండకూడదు. ప్రియములారా, పాపం చేయవాడు తాను అతిక్రమమును ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఎందుకంటే ప్రేమ అనే ఆజ్ఞను అతిక్రమించిన వాడవుతాడు, ప్రేమ అనే ఆజ్ఞను అపవిత్రం చేసిన వాడవుతాడు, ప్రేమ అనే ఆజ్ఞను కాళ్ళతో త్రొక్కివేసిన వాడితో సమానము. ప్రేమను అనే ఆజ్ఞను మరి ధిక్కరిస్తే మరి కాలుతో మనను మరి రొమ్మున హత్తుకున్న వారిని కాలుతో తన్నినటువంటి వారితో సమానమని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇదిగో నా విహితుడు తన మడమనెత్తెను. ఎవరో అయితే పర్వాలేదు, నా విహితుడు అంటే నా స్నేహితుడే, నా ప్రక్కన ఉన్నటువంటి వాడే, నా రొమ్మున ఉన్నటువంటి వాడే తన మడమనెత్తాడు. యేసు ప్రభు గృహ నిర్వాహకత్వంలో తన శిష్య బృందమును అందరినీ ఒకటే రీతిగా ప్రేమించాడు. మొదటి గృహ నిర్వాహకత్వపు హక్కులు శిష్యులకు ఇచ్చాడు ఆయన. ఆ శిష్యులను 11 మంది నెరవేర్చుకున్నారు. 12వ వాడు ఆ యొక్క శిష్యత్వపు ఆ అపోస్తలత్వం అనే గృహ నిర్వాహకత్వము పని నుండి, బాధ్యత నుండి
తాను త్రోసిపుచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తనకు తానే ఆ యొక్క గృహ నిర్వాహకత్వపు బాధ్యతను మరి చేయి తొలగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దాంట్లో నుండి బయటకు తొలగిపోయి ఏమయ్యాడు? చివరికి తాను ఏమయ్యాడంటే దేవునికి దూరం అయ్యాడు, అపోస్తలత్వానికి దూరం అయ్యాడు, దేవుని ప్రేమకు దూరం అయ్యాడు. ప్రతి దాన్ని కూడా అతడు మరి దూరం చేసుకుని దేవుడిచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నాడు. అందుకు అతడు ఏం చేశాడంటే అతడు ఎప్పుడు యేసు ప్రభు వారు తనను ఎప్పుడు లెక్క అడిగినప్పటికీ కూడా ఏదో ఒక దొంగ లెక్కలు చెప్పేవాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్న ఈ యజమానుడు కూడా ఎంత నమ్మాడు, ఎంత ఆధిక్యత ఇచ్చాడు, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ఈ గృహ నిర్వాహకునికి. అతడు ఏంటి నీ వర్షంలో నేను ఒక చెడ్డ మాట విన్నాను, ఏమిటి ఈ సంగతి నిజమేనా అని అడిగినప్పుడు తలదించుకుని అతడు యజమానికి తాను చేస్తున్న నష్టం కాకుండా యజమానికి ఇంకనూ నష్టం చేయడానికి పూనుకుని ఎవరెవరు ఏమి తన యజమానికి వచ్చి ఉన్నారో వారందరిని ఒక్కొక్కరిని పిలిచి వారిని తప్పుడు లెక్కతో తప్పుడు తూకాలతో వారి యజమానికి ఇంకనూ ఆ వ్యాపారంలో నష్టం కలుగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియజనులారా, ఈనాడు మనం కూడా సంఘంలో మనం ఆ వ్యాపారం చేస్తున్నాం. దేవుని ఇంటికి రావలసిన వారిని రానివ్వకుండా, దేవుని మేళ్ళు పొందుకొని వారిని మేళ్ళు పొందుకోనివ్వకుండా మనమే అభ్యంతర కారణంగా ఉంటున్నాం. మనమే మన పాపం చేత దేవుడు నీకు మేలు చేశాడా, అయితే ఇది నా వల్ల నీకు జరిగింది అని దేవుని మధ్యలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా మన ప్రాధాన్యత సెల్ఫ్ ఎక్స్పోజర్, సెల్ఫ్ ఇమేజరీ మనము డెవలప్ చేసుకుంటున్నాం. ప్రియజనులారా, మనకి ఈనాడు ఈ గృహ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే మరి నిజంగా ఎంత మోసము చేత మరి ఆ యజమానిని దగ్గర చేసుకోవాలనుకున్నాడు. మోసము చేత కాదు ప్రియజనులారా, మోసపోకుండా దేవుడు వెక్కరించబడ్డాం. సంఘాన్ని కానీ దేవుని సభను కానీ దేవుని వాక్యాన్ని కానీ మోసగించడానికి మనకేమాత్రం మనం సరిపోం ప్రియజనులారా. కనుక దేవునికి ఇష్టడైనట్టు వారుగా మనం జీవించాలి. కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తున్నది, కనికరము గలవాడు కనికరము గల తీర్పును పొందుతూ ఉంటాడు, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా దేవుడు హృదయాంతరంగా పరిశోధించేటువంటి వాడు. యజమాని చూడలేరు, యజమాని దగ్గర వస్తువులు తీసుకున్నటువంటి వారు చూడలేరు, కానీ దేవుడు చూస్తున్నాడు. అన్యాయంగా కొంచెము తక్కువలోను నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉంటాడు, ఎక్కువలోను తక్కువలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉంటాడు. అందుకనే ఈ ప్రభు కూడా చాలా విచిత్రంగా అభినందిస్తున్నాడు ఆ యొక్క అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుని. మీరు ఎంత అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించకుండా ఉంటారని అంటున్నాడు. అన్యాయపు సిరి వలన మీరు ఆధిక్యత మెప్పు తెచ్చుకోవాలనుకుంటూ ఉంటారు అని చెబుతూ ప్రభు అన్నాడు. వెలుగు సంబంధాల కంటే లోక సంబంధాలు చాలా యుక్తిపరులై ఉన్నారు. అందులో దేవుని వాక్యం కూడా చెప్తున్నాడు, కీర్తనకారుడు చెప్తున్నాడు, లోక సంబంధాలు చాలా తెలివైనటువంటి వారు జన్మ నుండి కూడా చాలా అతి తెలివైనటువంటి వారుగా ఉంటారు. అని వారికి జ్ఞానానికి మితి లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియములారా, వారు చీకట్లోనే వారు సంచారం చేస్తున్నారు అని మనం గుర్తించాలి. దేవుని వెలుగు ముందు, వాక్యపు వెలుగు ముందు మనుషుడు ఏ పాపం చేసినా పాపము బట్టబయలు అవుతూనే ఉంటుంది. ప్రియములారా, మనకి ఈనాడు మనం చూస్తున్నాం, నిజమైన గృహ నిర్వాహకత్వం నుండి వారు ప్రక్కకు తొలగిపోయినాడు. దేవుని గృహ నిర్వాహకత్వం నుండి మోషే నమ్మకంగా ఉండి దేవుని ఇంటిని కాచుకున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా సంఘాన్ని కాపాడుకున్నాడు. ఎటువంటి తోడేళ్ళు బాధ్యత లేనటువంటి వారు వచ్చినప్పటికీ కూడా పౌలు గారు విశ్రాంతి లేకుండా నిర్విరామనుడు పరిచయం చేస్తున్నాడు. సంఘాల గురించినటువంటి బాధ, విశ్వాసాల గురించినటువంటి బాధ్యత ఇవన్నీ కలిగి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సంఘాలను హెచ్చరించేవాడు. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని, దేవుడిచ్చినటువంటి మేళ్లను, దేవుడు చూపించేటువంటి సదుపాయాలు, వనరులు అవన్నీ కూడా విశ్వాసం, నిరీక్షణ, పాపం, క్షమాపణ, దేవుని కనికరము ఇవన్నీ కూడా మరి పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటూ ఉండేవాడు. కనుక శోధనను జయించడం,
మరి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. హెబ్రీ గ్రంథ పత్రికలో కూడా మనం చూస్తున్నాం శోధకుడు ఎలాగ మనల్ని శోధిస్తున్నాడో. శోధనను జయించడానికి మనలో ఉన్నటువంటి సెల్ఫ్ ఎక్విప్డ్గా మనం ఉండాలి. ప్రేమ మనలో ఆత్మ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అన్నీ ఉండాలి. పిరికితనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నేను నిలబడలేనేమో అనుకుని మనం ఓడిపోతామేమో అని చెప్పేసి మరి లోక సంబంధమైనటువంటి తప్పిదాలు చేసేటువంటి వారు కొంతమంది మేము ఎప్పటికీ దేవుని సన్నిధికి రాలేమని ఇంకా తప్పులు చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిని మారు మనసు పొందడానికి ఇష్టం లేకుండా వారి తప్పులు తాము ఇంకా కొత్త తప్పులు చేస్తూనే ఉంటారు. ప్రియ దేవుని సంగమ, కనుక ఇలాంటివి కాకుండా దేవుని ఇంటిలో మనము ఏమి భోజనం చేస్తున్నాము, దేవుని ఇంటిలో మనము భోజనం చేస్తున్నాము, పానం చేస్తున్నాము, దేవుని యొక్క ఆత్మ యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, ఆత్మ అనుగ్రహించే ఐక్యతలో ఆయన వాక్యాన్ని భుజిస్తున్నాము. ఆయన యొక్క ఆత్మను మనం పానం చేస్తున్నాం. ప్రేమరా కనుక దేవుడు మనకు ఎటువంటి ఆధిక్యత ఇచ్చాడో చూడండి. మనం భౌతిక సంబంధమైన తుచ్చమైన లేక క్షణభంగరమైన ఇంతలో ఉండి అంతలో ఆవిరైపోయేటువంటి వాటి కోసం, ధనార్జన కోసం, ఎన్నో రకాలైన వాటి కోసం ఆశపడుతూ ఉంటాం. వీటన్నిటిని విసర్జించి దేవుణ్ణి కావాలి. మనకు కావలసిన వాడు ఆయనే, ఉత్తమమైనటువంటి వాడు ఆయనే, శ్రేష్టమైనటువంటి వాడు ఆయనే. ఆయనే మనకు ఒకే ఒక ప్రభు, ఒకే ఒక విశ్వాసము, ఒకే ఒక ఆయన విందులో ఒకే ఒక మనకు విశ్వాస గృహం ఒక్కటే ఉన్నది. విశ్వాస పరలోకమే నిత్య గృహము. ఈ లోకంలో ఎన్ని గృహాలున్నా మనమందరం ఒక్క గృహము దగ్గరికి చేరవలసిన వారు ఉన్నాం. అదే దేవుని గృహం, నివాసము, పరలోకపు గృహము. అది అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సంపాదన అనేటువంటి దుర్వ్యాపారం ఉండదు. ఆయన క్రీస్తు అనేటువంటి ఆ యొక్క పస్కా పశువును, బలి పశువుల్లో మనము ఆ రక్తంలో పాల్పంపులు పంచుకుంటూ ఉన్నాం. ఒకే రక్తము, ఒకే ఆహారము, జీవాహారము. కనుక ఆయనలో మనం పాల్పంపులు పంచుకుంటున్నాం. ప్రియములరా, ప్రభువుని ఎదురుగా పెట్టుకుని మనం పాపం చేయకుండా మిక్కిలి భయపడుతూ ఆయనకు నమ్మకంగా సేవ చేయవలసిన వారు విన్నాం. మన పని విషయంలో మనం జాగ్రత్తగా, మన ఆత్మీయ విషయంలో, మన మనస్సాక్షి విషయంలో, మన మనస్సాక్షి దేని విషయంలో మనను గద్దిస్తున్నదో, దేని విషయంలో మనం కలవరపడుతున్నామో ప్రియములరా, దేవుని ఎదుట మన సాష్టాంగపడుతూ నమ్మకమైన విశ్వాసం, ప్రోక్షించబడిన మనస్సాక్షితో, నిర్మలమైన హృదయములతో మరి ప్రభువుని మనం వెంబడిద్దాము. పాపమునకు స్థానము లేకుండా, వ్యభిచార సంబంధమైన మనస్సు లేకుండా, విసుగుతో గూడిన మనస్సు కాకుండా, లేక విగ్రహారాధన అనగా దేవుని కంటే ఎక్కువగా ఈ లోకములో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించి, నాకు ఏమి చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తాడు, ఏమి చేసినా దేవుడు నన్ను క్షమిస్తాడు అని తప్పుదారిలో ఉంటూ దేవుని యొక్క కనికరం మనం పొందుకోవాలంటే కూడా చాలా అసాధ్యమైనది. కొందరు అనుకుంటూ ఉంటారు, నేనేం చేసినా దేవుడు మాకు ఏం చేయాడు, దేవుడు మనం క్షమిస్తూ ఉంటాడు, చాలా గొప్ప ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నామని అనుకుంటూ ఉంటారు. అది చాలా పొరపాటు. దేవుని నీడలో ఉండకుండా లోకములో ఉంటూ దేవుడు ఏం చేసినా ఏమి చేయడు అని అనుకుంటూ ఉంటారు. ఏది తిన్నా మాకు దేవుడు ఏమనడు అని అనుకుంటూ ఉంటారు. విగ్రహారాధన, ప్రతి పాపము దేవునికి అసహ్యమైన ఆయాసకరమైనది అంతా కూడా వదిలిపెట్టారు. దేవుని నమ్మకంగా ఆయన ప్రభు 139వ కీర్తనలో మనం చూస్తాం, నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నాలో నుండి తొలగించము, నీ నీతిని బట్టి నన్ను రక్షించమని భక్తుడు దావీదు కోరుకున్నాడు. అటువంటి జీవితాన్ని సమస్త దేవునిని లోకములో ఉన్నటువంటి వాటిని ద్వేషించి దేవునికి ఇష్టలుగా, దేవునికి నమ్మకమైన ప్రీతికరమైన బిడ్డలుగా జీవించడానికి మన మనసులను నిలుపుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మన అందుకు మంచి గృహ నిర్వాహకత్వపు బాధ్యతతో మనం అప్పగించబడిన విశ్వాసం మన శరీరంను, మన ఆత్మను కాపాడుకుంటూ దేవుని ఇంటి కొరకు కూడా మనము బాధ్యత కలిగి భారముతో, కన్నీటితో నా దేవుని సహవాసం, నా దేవుని ఇల్లు కాపాడబడాలి,
అది నిత్యము ఆయన రాకడ పర్యంతము ఒక నీతి కలిగిన విశ్వాస గృహము, రక్షణ సునాదం బయలువెళ్ళే గృహముగా నా గృహం ఉండాలి, దేవుని గృహం ఉండాలి. దేవుని గృహంతో ఎల్లప్పుడూ నా సహవాసం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. మరి ఆ విధంగా ఉండడానికి ప్రభు తన పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారు మీ హృదయములకు మీ తలంపులకు కావలిండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును ఘనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందమునకు మరల పుట్టించుము. సమాధి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఒక ఆత్మీయమైన ఆహారంను, ఒకే ఆత్మీయమైన పానమును మేము భుజించాము, పానము చేస్తాము. నిజమైన గృహ నిర్వాహకత్వంలో మేళ్ళు ఎన్నో మేము అనుభవిస్తున్నాం. లోకులు నిన్ను తెలియనటువంటి వారు లోకములో పడి తండ్రి విగ్రహారాధన, పాపము, జారత్వము అనేటువంటి వాటితో ప్రభా ముడిపెట్టుకుని తండ్రి ఎంతో రకంగా జీవిస్తున్నారు ప్రభా. మరి నాయన వాటిని మేము దూరం చేసుకునే తండ్రి ఏమి చేసినా ప్రభు మాకు సహాయకుడని మమ్మల్ని మేము మోసపోకుండా ప్రభా నమ్మకమైన విశ్వాసంతో నేను వెంబడించడం నీ కృప దాయిచ్చిందని, నీ కృపల ఆత్మతో మనం బలపరచం తండ్రి. నీ ఆశీర్వాద దీవెనతో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతోమంది కరోనా వ్యాధిని పడి తండ్రి ఇరువనైనా మీరు వాగ్దాన భూమికి, వాగ్దాన దేశంకు, వాగ్దాన రాజ్యంను స్వతంత్రించుకోలేకపోతున్నారు ప్రభా. ఆయన క్రైస్తవ సోదరుల ప్రభా నీ నామమును ఎరిగినటువంటి వారు కూడా ప్రభా ఎంతోమంది నాయన ప్రాణము విడిచిపోతున్నారు ప్రభా. ఆయన ఎవరి ప్రాణమునకు వారే నాయన మరి కాపుదల కాచుకోలేరు, కానీ మీరే నమ్మదగిన సహాయకుడు. నీ రాజ్యము చేరుటంత వరకు కూడా మంచి నాయన సహవాసములకు, మంచి మరణము ద్వారా నీ సన్నిధిగా చేరగలిగే వారుగా మమ్మల్ని మీరు ప్రేమలో బలపరచలేదు. మా శరీరం, మా ఆత్మ ఇవన్నీ కూడా మీరిచ్చినవే ప్రభా. ఏది కూడా ఎవరికి కలుగలేదు, ఎవరికి దాసత్వం కానక్కర్లేదు. ఎందుకంటే నీ స్వీకృత పుత్రాత్మ ద్వారా నీ కుమారులుగా మమ్మల్ని అంగీకరించుకున్నావు కాబట్టి నమ్మకమైన మనస్సాక్షితో నాయన మీ రక్తంతో కడుగబడిన, ప్రోక్షించబడిన మనస్సాక్షులుగా నమ్మకంగా నీలో జీవించడం మీ కృపద ఇచ్చాను. బలపరచండి. ఎవరు ఎటువంటి బాధల్లో, ఇబ్బందులు ఉన్నారు, ఇదిగో తన క్వారంటైన్లో నుంచి విడుదల పొందినటువంటి వారు, స్వస్థత పొందిన వారిని బట్టి క్వారంటైన్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆపదలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేస్తున్నాం. కరోనా వ్యాధిని పడి మరణముతో పోరాడుతున్నటువంటి వారిని కనికరించి కాపాడుతుంది. అస్వస్థతలకు గురైనటువంటి వారిని నడినెత్తమైన అరికాల ప్రతి ఎముకల నరాలను, కీళ్లను, రక్త కణములను అన్నిటిని కూడా శుద్ధీకరించి ప్రభా అలాగే ప్రియులను పోగొట్టుకున్న వారి కుటుంబాలను ఓదార్పు దాయించండి, ఆదరణ దాయించండి. వారి హృదయాంతరంగంలో ఉన్న వ్యాకులతను తీసి ప్రభా సంపూర్ణ ఆదరణతో వారిని నింపండి. ఇంకా నాయన నీకు దూరముగా ఉన్నటువంటి వారు, నీకు విరోధముగా ఉన్నటువంటి వారు,
వీరందరూ కూడా నిరక్షణలోకి రావడానికి మీరు సహాయం దాయించండి. నీలో వారు తమ జీవితాలను నిలుపుకునేవారుగా సాష్టాంగపడి ప్రభా నీలో తమ హృదయాంతరంలో కుమ్మరించుకునేటువంటి జీవితం మనకు చేసి బలపరచండి, ఆశ్రయించండి, మేళ్లతో సంరక్షించమని ఆశ్రయించు ప్రభా. అలాగే జన్మదినములు అలాగే తండ్రి ప్రభా వివాహ దినములు జరుపుకుంటున్న వారిని బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. నిజమైన సంతోషం లేక, గృహాల్లో సంతోషం లేక, ఆదరణ లేక ఉన్న వారిని మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. అలాగే మరి కష్టార్జితం చేసుకుంటున్న వారిని, జీవనోపాధి వృత్తులకు వెళ్ళించిన వారు, ఉద్యోగాలకు వెళ్ళించిన వారు, రాబడి అంతట్లో వారిని దీవించండి, వారిని బలపరచండి, ఆశ్రయించుకుంటున్నాం. అలాగే తన గర్భవతులని వారికి సుఖమైన కానుపు దాయించండి. వారిని అలాగే తండ్రి నెమ్మది కలిగిన తల్లికి బిడ్డకు సుఖమైన క్షేమము అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఆదరించి దీవించి నీ కృపాక్షయంతో కనికరించాలి. నాకు ఇచ్చిన 3 సంఘాలను కూడా మీరు ఆశ్రయించి ప్రభావ ప్యారిష్ అంతటి పని దీవించాలి. ప్రతి గృహాన్ని మీ స్పర్శతో తాకండి ప్రభావం. మీ పరిశుద్ధాత్మ ప్రభుత్వత వారిని ఆదుకోనని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీ రక్తములో కడగబడే వారికి వచ్చేయండి. నీకెంతవరకు దూరంగా ఉన్నారేమో నీకు సమీపంగా వచ్చి ప్రభువే మాకు నిజమైన ఊపిరి, ఆయన వాక్యమే మాకు నిజమైన శ్వాస అందిస్తున్నదని విశ్వాసంతో నీలో జీవించడానికి, తమ జీవితాలను నీతో పంచుకోవడానికి, నీలో తమ జీవితాలని నిలబెట్టుకోవడానికి కృప దాయించండి, బలపరచండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పట్ల నెరవేరుగా, మానవుని ఆహారం దాయించండి. మా ప్రార్థన క్షమించము, సహనం తేక దుష్టును తప్పించము. రాజ్యము, శక్తియో, మహిమయో నిరంతరమే ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉరింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆత్మతో సేవించుడి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మరి ఆదివారపు ఆరాధనలో లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వబడుతున్నాయి. అలాగే ప్రతి శుక్రవారము వాట్సాప్ వాయిస్ మెసేజెస్ ద్వారా మీకు శుక్రవారపు ఆరాధన అందించబడుతుంది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే 5 నుంచి 6 గంటల మధ్యలో మరి మేల్కొల్పు వాక్యం అని ఉదయకాలపు ఆరాధన ధ్యానము మీకు వాట్సాప్ వాయిస్ మెసేజెస్లో కూడా అందించబడుతుంది. దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీరు మరి తెలుసుకొని మెసేజెస్ మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి మీరు మనవి చేస్తున్నాను. ప్రతిసారి ప్రతి కార్యక్రమం లైవ్ ఇవ్వాలంటే అనుకూలంగా అయిన పరిస్థితులు లేవు కాబట్టి మరి ప్రతి దాన్ని కూడా మరి వాయిస్ మెసేజెస్గా కానీ లైవ్ టెలికాస్ట్లో కానీ మీరు కార్యక్రమాలను వీక్షించగలరని సంఘానికి, ప్యారిష్కు నేను తెలియజేస్తున్నాను. మరి నా తోటి సేవకులంటి వారు మరి సెయింట్ లూక్ సంఘ సిఆర్ గారు, ప్రేమ్ కుమార్ గారు, అలాగే శాంతినగర్ సిఆర్ గారు, మూర్షరాజు గారు, దేవుని సేవకులకు, మరి ఆయన ప్రేమించు వారికి, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపా దీవెనలు తోడండి, సంరక్షించి వర్తలు చేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.